ఇదిగోండి మనకి నవధాన్యాల్లో దోశ పెసరట్టు రెడీ అయిపోయింది. చూడండి, బాగా ఇలా రెండు పక్కల కాల్చి ఇడ్లీ పొడితో కానీ మనము అల్లం చట్నీ లేదంటే మనకి పుదీనా అన్నీ వేసి చట్నీ వేసుకొనైనా తినచ్చు, టమాటో చట్నీతో అయినా తినచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఎంత వేడి వేడిగా తింటామో అంత బాగా కమ్మగా ఉంటుందండి. ఇందులో రాగులు, ఉలవలు, మనకి నల్ల ఉద్దులు, పెసలు, పచ్చెనగపప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి బియ్యం తక్కువండి, పప్పులు ఎక్కువ ఉంటాయి. పిల్లలు కూడా బాగా టమాటా సాసు వాటితో ఇస్తే చాలా తింటారండి. బాగుంటుంది. లైక్ చేయండి మా ఛానల్కి.